నిన్న జరిగిన లక్నో పంజాబ్ మ్యాచ్లో ఎల్ఎస్జీ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇది అత్యంత చెత్త నిర్ణయం. బ్యాటింగ్ పిచ్ మీద బౌలింగ్ ఎంచుకోవడం పంత్ ఇదే మొదటిసారి కాదు. ముంబైతో జరిగిన మ్యాచ్లో కూడా ఇదే పొరపాటు చేశాడు. జోస్ ఇంగ్లీష్ ఒక అత్యద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లీష్ చేత కొట్టించుకోవడానికి బౌలింగ్ చేస్తా అన్నట్టు మయాంక్ యాదవ్ విపరీతమైన షార్ట్ బాల్స్ వేసి ఇంగ్లీష్కి సహాయం చేశాడు. గాయం తర్వాత మయాంక్ యాదవ్ బౌలింగ్లో వేగం చాలా వరకు తగ్గింది. గాయంకి ముందు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే మయాంక్ యాదవ్ గాయం తర్వాత ఇప్పుడు కేవలం 130 కిలోమీటర్ల వేగంతోనే బౌలింగ్ చేయగలుగుతున్నాడు. ఇంగ్లీష్ బ్యాటింగ్లో అవేష్ ఖాన్ ఒక సులభమైన క్యాచ్ని జారవిడిచి హెల్ప్ చేశాడు. తర్వాత ప్రభ్సిమ్రాన్ సింగ్ షో స్టార్ట్ అయింది. ధాటిగా బ్యాటింగ్ చేశాడు. 18 పరుగుల వద్ద ప్రభ్సిమ్రాన్ సింగ్ ఇచ్చిన ఒక సులభమైన క్యాచ్ని నికోలస్ పూరన్ నేలపాలు చేశాడు. అది చాలా సులభమైన క్యాచ్ అయినప్పటికీ నికోలస్ పూరన్ ఆ క్యాచ్ని పట్టడంలో విఫలం చెందాడు. కీపర్ అయిన నికోలస్ పూరన్ ప్రతి మ్యాచ్లో కూడా ఒక ఇంపార్టెంట్ క్యాచ్ని నేలపాలు చేస్తున్నాడు. ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో కూడా ట్రావిస్ హెడ్ క్యాచ్ని వదిలేశాడు. తర్వాత ప్రభ్సిమ్రాన్ సింగ్ హాఫ్ సెంచరీ సాధించాడు. చాలా అద్భుతమైన బ్యాటింగ్ ఈ మ్యాచ్లో ప్రభ్సిమ్రాన్ సింగ్ చేశాడు. దీనివల్ల పంజాబ్కి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడుగా నిలిచాడు. తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా బాగా బ్యాటింగ్ చేశాడు. ఎక్కువ స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించాడు. శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్ మొత్తం అత్యద్భుతమైన టచ్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. చివర్లో శశాంక్ సింగ్ మెరుపులు తోడవడంతో పంజాబ్ అత్యధిక పరుగులు సాధించింది. మాక్రమ్ బౌలింగ్లో బాగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ మాక్రమ్ని గత 2 మ్యాచ్లుగా పంత్ ఉపయోగించలేదు. దీనికి కారణం ఏంటో పంతే సమాధానం చెప్పాలి. దిగ్విజయ్ రాఠీకి కూడా గత 2 మ్యాచ్ల నుంచి విపరీతమైన పరుగులు ఇస్తున్నాడు. రాఠీని పంత్ ఈ 2 మ్యాచ్ల్లో సరిగా ఉపయోగించుకోలేదు. ముఖ్యంగా 18వ ఓవర్ బౌలింగ్ ఇచ్చాడు. ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలో దిగిన లక్నో మాక్రమ్ వికెట్ని త్వరగా కోల్పోయింది. మాక్రమ్ ఫెయిల్యూర్ గత 3 మ్యాచ్ల నుంచి కొనసాగుతుంది. ఒక మ్యాచ్ గ్యాప్ తీసుకున్న మిచెల్ మార్ష్ ఫామ్ని కూడా ఎక్కడో వదిలేసి వచ్చాడు. ఇంకా రిషబ్ పంత్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అవుట్ అవ్వడానికి షాట్స్ ఆడుతున్నాడు. ఇక ఈ మ్యాచ్లో అవకాశం దక్కించుకున్న డేవిడ్ మిల్లర్ పేలవమైన ప్రదర్శన చేశాడు. ఈ సీజన్ మొత్తం అసలు మిల్లర్ ఫామ్లోనే లేడు. మరి మిల్లర్కి ఏమన్నా అగ్రిమెంట్ ఇచ్చారేమో ప్రతి మ్యాచ్ ఆడిస్తామని, మనకైతే అర్థం కావట్లేదు. మిల్లర్ ఈ సీజన్ మొత్తం ఫెయిల్యూర్ కొనసాగుతూనే ఉంది. అదే మిల్లర్ని పక్కన పెడితే ఒక ఎక్స్ప్రెసివ్ ఫాస్ట్ బౌలర్ అయిన షమర్ జోసెఫ్కి అవకాశం ఇవ్వచ్చు. దీనివల్ల బౌలింగ్ అటాక్ స్ట్రాంగ్గా అయ్యే అవకాశం ఉంది. షమర్ జోసెఫ్కి అవకాశం ఇవ్వకుండా ఇక జరగబోయే మ్యాచ్ల్లో ఎల్ఎస్జీ గెలిచే అవకాశం లేనట్టే కనపడుతుంది. ఆస్ట్రేలియన్ అయిన రికీ పాంటింగ్ పంజాబ్కి కోచ్గా వ్యవహరిస్తున్నప్పటికీ ఆస్ట్రేలియా ప్లేయర్సే అయిన స్టోయినిస్ని
అదేవిధంగా మాక్స్వెల్ని ఇద్దరిని పక్కన కూర్చోబెట్టాడు. ఈ ఇద్దరు ఆల్రౌండర్స్ అయినప్పటికీ ఫామ్లో లేని కారణంగా తన దేశ ప్లేయర్స్ని టీం కోసం పాంటింగ్ పక్కన కూర్చోబెడుతున్నాడు. తమదైన రోజు స్టోయినిస్, మాక్స్వెల్ ఎలా ఆడగలరో అందరికీ తెలిసినప్పటికీ ఈ సీజన్ని బేస్ చేసుకొని వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. ఇక అబ్దుల్ సమద్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. సమద్కి బదోని కూడా తోడయ్యాడు. బదోని ఈ సీజన్ మొత్తం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. బదోని అద్భుతంగా ఆడబట్టి లక్నో 200 పరుగులైనా సాధించగలిగింది. దానిలో సమద్ బదోని పార్ట్నర్షిప్ చాలా విలువైనది. రిషబ్ పంత్ బ్యాట్స్మెన్గా ఫెయిల్, కీపర్గా ఫెయిల్. ఈ రెండు ఫెయిల్ అవ్వబట్టి కెప్టెన్గా కూడా ఫెయిల్ అవుతున్నాడు. ఫీల్డ్లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు. కన్ఫ్యూజ్ అయ్యి ఎల్ఎస్జీని ముంచుతున్నాడు. సంజీవ్ గోయంక గారు మీరు ఇన్వాల్వ్ అయ్యి అసలు కెప్టెన్గా పనికిరాని రిషబ్ పంత్ని తొలగించి టీంలో కూడా తొలగించి, కెప్టెన్గా తీసేసి టీంలో కూడా తొలగించి, కీపర్గా తొలగించి రిషబ్ పంత్ లాంటి వేస్ట్ ప్లేయర్ని పక్కన కూర్చోబెట్టి నెక్స్ట్ మ్యాచ్కైనా ఆయుష్ బదోనికి కెప్టెన్గా అవకాశం ఇవ్వండి. లేకపోతే రాబోయే 3 మ్యాచ్ల్లో కూడా లక్నో దారుణంగా విఫలం అవడం ఖాయంగా కనబడుతుంది. పంత్ని ఎంత తొందరగా తప్పిస్తే అంత మంచిది. బదోని ఫామ్లో ఉన్నాడు కాబట్టి బదోనిని కెప్టెన్గా చేయాలి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.